సో అది ఇక్కడ హైదరాబాద్లో ప్రస్తుతం చలి తీవ్రత కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే తెల్లవారుజామున 8 అయినా కూడా జనాలు బయటకు రాలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో చలి తీవ్రత గురించి వివరించేందుకు మా ప్రతినిధి అంజుమ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంజుమ, చెప్పండి, మరి ప్రస్తుతం హైదరాబాద్లో చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే చలి పంజా విసురుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. అదేవిధంగా హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ఇక హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు 15 డిగ్రీల వరకు కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. 3-4 రోజులుగా మనం చూసుకున్నట్లయితే కూడా మనకు ఉదయం అదేవిధంగా రాత్రి సమయంలో కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఇక తెల్లవారుజామున మనకు అంటే 7, 7:30, 8 గంటల వరకు కూడా మనకు చలి తీవ్రత అనేది అదే విధంగా ఉంటుంది. తెల్లవారుజామున మరీ ముఖ్యంగా దట్టమైన పొగమంచు కమ్ముకొని వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రోడ్లు కూడా కనిపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక నగర శివారు ప్రాంతాలలో అయితే ఎక్కడికక్కడ కూడా మనకు దట్టమైన పొగమంచు కమ్ముకొని వాహనదారులు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలలో అధికంగా చలి తీవ్రత అనేది అయితే ఉంది. అయితే క్రమక్రమంగా మనకు దక్షిణ జిల్లాలకు కూడా చలి తీవ్రత అనేది పెరుగుతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండొచ్చు అని, కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా మనకు ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్టుగా కూడా కనిపిస్తోంది. ఇటు ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాలలో చూస్తే 12 డిగ్రీల లోపే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదవుతున్నాయి. ఇక పటాన్ చెరువు మనకి హైదరాబాద్ అదేవిధంగా పరిసర ప్రాంతాలలో కూడా చలి తీవ్రత అనేది ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే కూడా మనకి చలికాలంలో ఉండాల్సినటువంటి సాధారణ చలి తీవ్రత కూడా లేదు. కానీ ఈ 4-5 రోజులుగా మనం చూస్తే క్రమేపీ కూడా చలి తీవ్రత అనేది పెరుగుతోంది. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే దాదాపు 29 నుంచి 30 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అంటే తెల్లవారుజామున మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వచ్చేసరికి మళ్ళీ మనకు అదే ఎండవేడిమి, అదే ఉక్కపోత వాతావరణం అయితే ఉంటుంది. ఈ పొల్యూషన్ పెరగడం వల్ల మనకి ఈ ఉక్కపోత వాతావరణం అనేది ఎక్కువగా ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక రాత్రి సమయంలో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు, ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. రైట్ అంజుమ, థ్యాంక్ యూ.